దేశకాలతో కూడి సమకూడినప్పుడు తెలిసినా గాని తెలియక కాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమును ఇచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణముతో భస్మమైనట్టు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపము నశించి ముక్తిని పొందుదురు. దానికి ఒక కథ చెప్తాను వినుము అని జనక మహారాజుకి వశిష్ఠుల మహర్షి ఈ విధంగా అజామిలుని కథ చెప్తూ ఉన్నాడు. అజామిలుని కథ పూర్వ కార్తీక పురాణము. అజామిలుని కథ పూర్వము కన్యాకుబ్జము అను పట్టణమున 4 వేదములు చదివిన సత్యవ్రతుడని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి సకల సద్గుణాల రాశి అయిన హేమవతి అను భార్య ఉన్నది. వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించాడు. అతనికి అజామిలుడని పేరు పెట్టి అతి గారాభముగా పెంచుచుండిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక పెద్దలను గౌరవించక తిరుగుచుండెను. ఈ విధముగా కొంతకాలమునకు యవనము రాగా కోరికలు కలవాడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతాన్ని తెంచి మద్యము సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే సంతోషంగా ఉండి ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే కాలము గడుపుతుండెను. రాజా, అతి గారాభము ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కదా. తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచే వారిని అదుపు ఆజ్ఞలతో ఉంచకపోతే ఈ విధముగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా అతని బంధువులు అతనిని కులము నుండి వెలివేశారు. అందుకు అజామిలుడు వేట తన వృత్తిగా చేసుకొని పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో అనగా వేటగాని వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో జంతువులను వేటాడుతూ ఆ స్త్రీ చెట్టును ఎక్కి తేనెపట్టి తీయుటకు ప్రయత్నించగా కొమ్మ విరిగి క్రిందపడి ఆమె చనిపోయినది. అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు. ఆ ఎరుకల స్త్రీకి అంతకుముందే ఒక కుమార్తె ఉన్నది. కన్ను మిన్ను గానక